నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివానుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగింపజేసేటటువంటి రుద్రాక్ష ధారణలో ఉన్నటువంటి విశేషాంశాల గురించి పరిశీలిద్దాం. పరమేశ్వరుడు త్రిపురాసురులనేటటువంటి రాక్షసులతో యుద్ధం చేయటానికి అనేక వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు ఆచరిస్తాడు. అలా కఠోర తపస్సును ఆచరించిన తర్వాత పరమేశ్వరుడు తన నేత్రాలు తెరిచినప్పుడు ఆయన నేత్రాల నుంచి జాలువారిన కన్నీటి బొట్లే రుద్రాక్షలుగా అవతరించాయని పురాణాల్లో చెప్పడం జరిగింది. పరమేశ్వరుడికి 3 నేత్రాలుంటాయి: సూర్యనేత్రము, చంద్రనేత్రము, అగ్నినేత్రము. పరమేశ్వరుడి సూర్యనేత్రం నుంచి 12 రకాలైనటువంటి రుద్రాక్షలు, పరమేశ్వరుడి చంద్రనేత్రం నుంచి 14 రకాలైనటువంటి రుద్రాక్షలు, పరమేశ్వరుడి త్రినేత్రం అగ్నినేత్రం నుంచి 10 రకాలైనటువంటి రుద్రాక్షలు ఆవిర్భవించాయని మనకు పురాణాలలో చెప్పడం జరిగింది. సూర్యనేత్రం నుంచి వచ్చినటువంటి 12 రుద్రాక్షలు కూడా కపిల వర్ణంలో ఉన్నాయి. చంద్రనేత్రం నుంచి వచ్చిన 16 రుద్రాక్షలు కూడా శ్వేతవర్ణంలో ఉన్నాయి. త్రినేత్రం నుంచి వచ్చినటువంటి 10 రుద్రాక్షలు కూడా రక్తవర్ణంలో ఉన్నాయి. ఇలా ఒక్కొక్క నేత్రం నుంచి వచ్చినటువంటి కన్నీటి బొట్లు ఆ రకమైనటువంటి రుద్రాక్ష చెట్లుగా ఆవిర్భవించాయని పురాణాలలో చెప్పారు. నేపాల్లోని ఖాట్మాండ్లో, శ్రీశైలం అడవుల పరిసర ప్రాంతాల్లో, ప్రయాగలు, హరిద్వార్లో రుద్రాక్ష చెట్లు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. రుద్రాక్ష చెట్లు 65 నుంచి 80 అడుగుల ఎత్తులో పెరుగుతాయి. అలాగే రుద్రాక్ష చెట్లకి మార్గశిర మాసంలో, పుష్యమాసంలో తెల్లటి పూలు పూస్తాయి. మాఘమాసంలో, ఫాల్గుణ మాసంలో రుద్రాక్ష చెట్లకి పండ్లు కాస్తాయి. రుద్రాక్ష చెట్లకు కాసినటువంటి పండ్లను హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్న యోగులు ఆహారంగా స్వీకరిస్తారని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే మాఘ ఫాల్గుణ మాసాలలో రుద్రాక్ష చెట్లకు వచ్చినటువంటి పండ్లు ఆ తర్వాత భూమి ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల ఎండిపోయిన తర్వాత రాలి భూమి మీద పడతాయి. అలా భూమి మీద పడినటువంటి ఎండిపోయినటువంటి రుద్రాక్ష పండ్లు పైన ఉన్నటువంటి బెరడు తీసివేసినప్పుడు రుద్రాక్షలు మనకు దర్శనమిస్తాయి. అయితే ఈ రుద్రాక్షలలో సహజంగా అందరికీ ఎక్కువగా రేగిపండు ఆకారంలో ఉన్నటువంటి రుద్రాక్షలు లభిస్తాయి. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తివంతమైనటువంటి ఉసిరికాయ ఆకారంలో ఉన్నటువంటి రుద్రాక్షలు కూడా ఉంటాయి. ఇలాంటి రుద్రాక్షలు ఉత్తర కాశీ అరణ్య ప్రాంతాల్లో లభిస్తాయి. వాటిని ధరించడం ద్వారా సంపూర్ణంగా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చని కూడా రుద్రాక్ష జాబాలోపనిషత్తులో చెప్పడం జరిగింది. పరమేశ్వరుడి అనుగ్రహం కలగటానికి పరమేశ్వరుడి 3 నేత్రాల నుంచి ఆవిర్భవించినటువంటి 3 రకాలైనటువంటి రుద్రాక్షల నుంచి ప్రధానంగా 21 రకాలైనటువంటి రుద్రాక్షలు అవతరించాయి. అయితే జ్యోతిష శాస్త్రపరంగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి జన్మ నక్షత్రాన్ని బట్టి ప్రత్యేకమైన రుద్రాక్ష ధారణలు విశేషంగా సహకరిస్తాయి. రుద్రాక్ష ఎప్పుడు ధరించినా సరే పంచాక్షరి మంత్ర జపం చేస్తూ రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సమస్త కుజదోషాలను తొలగింపజేసుకోవటానికి, సంపూర్ణంగా కుజుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి వైదీశ్వరన్ కోయిల్లో ఉన్నటువంటి కుజుణ్ణి ఏ విధంగా దర్శనం చేసుకోవాలో, వైదీశ్వరన్ కోయిల్ ఆలయ విశేషాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఎంత అభ్యాసం ఎన్ని చెయ్యు, వైరాగ్యం లేనప్పుడు మాత్రం భగవంతుని యందు కానీ బ్రహ్మమునందు కానీ మనస్సు నిలబడదు. అంటే భక్తికి జ్ఞానానికి కూడా వైరాగ్యం ప్రధానం. అదొకవేళ లేదనుకోండి, ధర్మబద్ధమైన విషయాలసతో నువ్వు వెళుతూ నువ్వు భగవంతుని ఆరాధిస్తుంటే ఎప్పటికైనా కలిగిస్తాడు. అంటే చిత్తశుద్ధి కలుగుతుంది, అది కలుగుతుంది. అందుకే ముందు కోరికలు వదులుకోలేనప్పుడు ధర్మబద్ధమైన కోరికలతో భగవదారాధన చేస్తూ 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 ఉండగా ఎప్పటికైనా మనస్సు పక్వం కావాలి. ఇప్పటికీ ఇంకా వదలలేదంటే ఇంకా పక్వత రాలేదని అర్థం కాదు. పక్వత కలిగితే వైరాగ్యం వస్తుందిట. అందుకే ధర్మబద్ధమైన భోగ సేవనం వల్ల క్రమంగా చిత్తశుద్ధి వైరాగ్యం కలిగి ఆ వైరాగ్యం భగవద్భక్తిగా పండాలి. దాన్ని దృఢపరుస్తుంది భక్తి. ఇంకా కలిగిన వైరాగ్యాన్ని దృఢపరచగలదు కూడా. అందుకే భగవానుడు వచనం నేను విన్నాను అని చెప్తున్నాడు అనంతుడు. అయం పితేయం మాతేతి మమతాకుల చేతసాం
శోక దుఃఖ భయోద్వేగ జరామృత్యు విధాయిక శృత్వేతి వచనం విష్ణో ప్రతివాదార్థముజ్యతం మామాలక్షాంతర్హిత సవినిద్రోహం తతో భవం. అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇతడు నా తండ్రి, ఈమె నా తల్లి, ఇలాంటి మమకారములు అంటే ఇంక తర్వాత మిగిలిన వరుసలన్నీ తర్వాత వస్తాయి. పుట్టుకతో వచ్చే బంధాలు ఇవే కదా, అక్కడి నుంచి అన్నీ కూడా ఎలాగా ఏర్పడే మమకారం చేత ఎవరైతే వ్యాకులమైపోతారో వాళ్ళకి తర్వాత కలిగే ప్రభావాలు ఏంటో చెప్తున్నాడు. చూడండి ఎంత సత్యం చెప్తున్నాడు ఇది. తర్వాత కలిగే ప్రభావం అంటే మమకారం వల్ల వ్యాకులమైన చిత్తానికి వరుసగా ఏ దశలు ప్రాప్తిస్తాయి అంటే శోక దుఃఖ భయోద్వేగ జరా మృత్యు ఇవి వస్తాయి వరుసగా. మమకారం వల్ల ఏర్పడేవి శోకము, దుఃఖము, భయము, ఉద్వేగము, జరా మృత్యువులు కలుగుతుంటాయి అని చెప్పగానే ఇంకా తర్వాత పుష్ట వెయ్యాలి ఆ విష్ణువుని అనుకున్నాను నేను. అంతర్ధానమైపోయాడు వెంటనే. ఇలా స్వప్నంలో అలా మెరిసి అదే ఎంత వచ్చింది చిక్కండి, మొత్తం కూర్చోబెట్టి క్లీన్ చేసి వెళ్ళిపోవచ్చుగా. అన్నీ మన చేత సాధన చేయించనిది పూర్తి ఫలమివ్వడు. నువ్వు సాధనలు ఎక్కడ దాకా వచ్చావు అక్కడ దాకా తీసుకొచ్చి పైకి వెళ్ళడానికి మాత్రం తోస్తాడు, ఇంకా నువ్వే వెళ్ళాలి పైకి. భగవంతుడు కానీ గురువు కానీ అంతే చేస్తాడు తెలుసుకో. అదే జైపడికి తీసుకెళ్ళి భగవంతుడు కూర్చోబెడతాడా? భగవంతుడైనా సరే కృపతో నీ సాధన నీ చేత చేయిస్తాడు. ఇక్కడ సత్యం చెప్పించాడు. మమకారం అనేది ఉండడం వల్ల జరిగేది విసుమా అని చెప్పగానే స విస్మయ ఒక్కసారి ఆశ్చర్యచకితుడైపోయాడు. దానితో అసలే తండ్రి పోయిన దుఃఖం వల్ల వైరాగ్యం కలిగింది. భగవాన్ని ఆరాధిస్తూనే భగవంతుడు ఈ మాటలు చెప్పాడు. దానితో ఇంకా ఉన్న చోట ఉండబుద్ధి వేయలేదండి, వేటి మీద మనసు వెళ్ళట్లేదు, అలాగనే నిష్ట కుదరట్లేదు. అంటే వైరాగ్యం కలిగినంత మాత్రాన సిద్ధి వచ్చినట్లు కాదు. వైరాగ్యం సాధనకు ఒక అర్హత మాత్రమే, కానీ కావలసిన సత్యానుభవం ఇంకా రాలేదు. దానికి కావలసిన సాధన పథం దృఢపడలేదు. కేవలం వైరాగ్యం, విష్ణుభక్తి ఉన్నాయి. ఏదో చెయ్యాలి, ఏం చేయాలో తోచక భార్యతో సహా ఊరు విడిచిపెట్టి క్రమంగా క్షేత్రయాత్రలు చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే అలా క్షేత్రములు తిరగ్గా, ఎందుకంటే క్షేత్రయాత్రలు చేస్తూ ఉంటే చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధికి ప్రతిబంధకంగా ఉన్న పాపాలు పోతాయండి. అది క్షేత్రయాత్రలు ఆ ఉద్దేశంతో చేస్తే ఇంకా మంచిది. చిత్తశుద్ధి కావాలి, భగవద్ అనుగ్రహం కావాలి అని చేసే తీర్థయాత్రలు. ఇతడు దశను పరిశీలించాలండి. ఒక సాధకుడు, ఉత్తమ సాధకుడు ఏ విధంగా పరివర్తన జరిగింది, పితృవియోగం తర్వాత ఎలా మారాడు. ఆయన అంతకుముందు గృహస్థుడే తిరుగుతున్నవాడే. పితృవియోగం తర్వాత మార్పు జరిగింది మనస్సులో. భగవానుడు స్ఫురణిచ్చాడు. ఆ స్ఫురణ తర్వాత ఏం చేశాడు? భార్యను విడిచిపెట్టకుండా భార్యతో పాటు వెళ్ళాడు. అందుకని వైరాగ్యం కలిగింది, వెళ్ళిపోతున్నాను అనుకుండా సభార్యోహం సవిస్మయ త్యక్వా తాం పురికాం పురిం. నా పురిక అనే పట్టణాన్ని విడిచిపెట్టి అనేక తీర్థయాత్రలు చేశాను. చేస్తూ చేస్తూ క్రమంగా మహావిష్ణువు ఎప్పుడు ఎక్కడ స్థిరంగా ఉంటాడో అనుగ్రహిస్తాడు. మోక్షధామమైన పురుషోత్తమాఖ్యం శ్రీ విష్ణోరాలయం చాగమన్ నృపా. నేను అక్కడ క్రమంగా పురుషోత్తమ క్షేత్రానికి అంటే పురి పట్టణానికి చేరుకున్నాను. మోక్ష పట్టణమైన పురుషోత్తమ క్షేత్రానికి చేరుకున్నాను. అక్కడ దక్షిణ పార్శ్వంలో అంటే ఆ క్షేత్రానికి దక్షిణం వైపు నిర్మాయ ఆశ్రమముత్తమం, ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకుని నేను నా భార్యతోనూ నాతో అనుసరించి వచ్చిన వాళ్ళతోనూ కూర్చుని హరిసేవ చేసుకుంటూ గడుపుతున్నాను, తృప్తిగా గడుపుతున్నాను. ఎందుకంటే పురుషోత్తముడు ఉండే చోట ఉంటూ ఆయన ఆరాధిస్తూ కాలక్షేపం చేస్తున్న ఆనందం గడిచిపోయింది. అలా 12 ఏళ్ళు గడిచాను. నాకు గమనించుకోవాలి సాధన ఎంతకాలం చేశాడు. వైరాగ్యవంతుడై విష్ణువు మీదే మనసు పెట్టి సాధన చేశాడు. పైగా గృహస్థాశ్రమం నుంచి బయటకు వచ్చేయకుండా భార్యతో సహా తపస్సును ఆచరించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక విధంగా వానప్రస్థం అనుకోవచ్చు. ఆ విధంగా చేస్తూ ఉంటే నాకు కోరిక పుట్టింది. మాయా మాయా అన్నాడే విష్ణువు, ఆ మాయ ఎలా ఉంటుందో చూడాలనిపించింది. ఇక్కడ అది ఆయన పుట్టించిన కోరికే మామూలుగా. ఎందుకు ఆయన ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు కదా, నా మాయ వలన మాతాపిత అనే మమకారం ఏర్పడి దానివల్ల ఇలా తిరుగుతారు అని చెప్పాడు కదా. అందుకు మాయ ఎలా ఉంటుందో చూడాలి. మాయా సందర్శనాకాంక్షి హరిసత్మని సంస్థిత. హరిసత్మని విష్ణు నివాసమైన పురుషోత్తమ క్షేత్రంలో ఉంటూ మాయ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటూ ఉన్నాను. అయితే ఆ కోరిక మనసులో ఉంది, కానీ చేస్తున్న పని మాత్రం నిరంతర విష్ణు సేవ. విష్ణువుని ధ్యానించడం, విష్ణువుని పూజించడం, గాయ నృత్యం జపన్నామ చింతన్ శమనాపహం, నిరంతరం ఆయన్నే కీర్తన చేస్తూ అవి ఆయన తలంచుకుంటే కలిగిన ఆనందంతో నృత్యం చేస్తూ జపం చేస్తూ ఈ విధంగా ఏవం వృత్తే 12 12 అలా గడిపోయినయ్యా. 12వ ఏట ఒకానొక ఏకాదశి వ్రతం పూర్తి చేసి, అంటే విష్ణు వ్రతములన్నీ చేస్తున్నాడు. 12వ ఏట చేసినటువంటి ఒకానొక ఏకాదశి వ్రతం పూర్తి చేసుకుని 12శ్యాం పారణాదినే
ద్వాదశి పారణ చేయాలని సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళాను నేను. ఆ సముద్ర స్నానానికి వెళ్ళి ఆనందంతో విష్ణు చింతన చేస్తుంటే ఆ రోజు మంచి పోటు మీద ఉంటుంది సముద్రం. ఒక కెరటం నన్ను లోపలికి లాగేసింది తిన్నగా. నేను వెళ్ళిపోయిన కెరటంలోకి. తత్రమగ్నం జలనిధౌ లహరీలోల సంకులే సముత్థాతుమశక్తం మాం ప్రతుదంతి జలేచరా. అది లాగితే నేను నిగ్రహించుకుని బయటకు రాలేకపోయాను సుమా. లోపలికి లాగేసింది. లోపల జలచరాలు నన్ను పట్టుకుంటున్నా, అంత లోపలికి లాగేసింది. ఇంకా నా పని అయిపోయింది అని తెలిసిపోయింది. అలా నేను ఉంటే ఏమిటో కానీ ఏ వేగంతోనో మరో కెరటం నన్ను మరో తీరంలో పడేసింది, దక్షిణ తీరంలో పడేసింది. అక్కడ పడ్డాను నేను. ఇంచుమించు అచేతనంగా పడిపోయి ఉన్నాను. అక్కడికి ఒక వృద్ధ బ్రాహ్మడు వచ్చాడు. ఆయన పేరు వృద్ధ శర్మ. ఆయన నన్ను చూసి దయ కలిగి ఆయనతో అనుష్ఠానం చేసుకోవాలని అక్కడికి వచ్చి దయ కలిగి నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి చికిత్స ఉపచారములు చేయగానే నాకు మళ్ళీ మెలకు వచ్చింది. నేనేమిటో నేను మర్చిపోయాను. నాకు నా గురించి తెలియలేదు. ఇతడు తన గురించి మర్చిపోయాడు, ఇంకా యవ్వనంలోనూ ఉన్నాడు. కాబట్టి ఇతన్ని నా పుత్రుడిగా భావిస్తున్నానని వృద్ధశర్మ పుత్రుడిలో పెంచాడు. నేను కూడా దంపతులే తల్లిదండ్రులుగా పెరిగాను. నాకు ఇంకే తల్లిదండ్రులు గుర్తులేరు, నాకు ఏవీ గుర్తులేవు. అదేదో నేను వేరే వాడిని అనుకున్నాను. అలా ఉంటే కొంతకాలం అయ్యాక నాకు దిగ్దేశ జ్ఞానం కూడా లేకపోయింది సుమా. ఆ స్థితిలో ఉన్నాను. ఎక్కడున్నాను ఏమిటి ఏమీ నాకు గుర్తులు. అలా అయిపోయాను. వారే తల్లిదండ్రులని జీవిస్తున్నాను. అయితే నన్ను జాగ్రత్తగా తీర్చిదిద్దాడు. ఇదివరకు ఏ విద్యలు ఉన్నాయో ఎటు సంస్కారముల వల్ల కానీ అతను నేర్పగా విద్యలన్నీ నేర్చుకున్నాను. యోగ్యుడయ్యాడు అని చెప్పి ఒక యోగ్యమైనటువంటి యువతితో నాకు ఇచ్చి వివాహం చేశాడు. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈ జగమంతా కూడాను సర్వేశ్వరుని యొక్క నిలయంగా భావన చేయాలి. కారణం ఏంటంటే ప్రతి ఒక్క వస్తువులో కూడాను పరమేశ్వరుని దర్శించడమే మానవ జీవితం యొక్క పరమార్థం. అందుకనే శివనామం గంగా నది, విభూది యమునా నది, రుద్రాక్ష సరస్వతీ నదిగా భావన చేయాలి. ఇవన్నీ కలిపి త్రివేణి సంగమంగా భావన చేస్తూ పరమేశ్వరుడికి గనక అభిషేక ప్రియ అంటూ అభిషేకం నిర్వహించడం ఈ మార్గశిర సోమవారం నాడు అనేక విధాల శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. పరమేశ్వరుడికి రుద్రాక్షాభిషేకం కనుక చేసినట్లయితే ఐశ్వర్యైశ్వర్యకారకాయ నమః అని చెప్పేసి మనసు నిండా తలుచుకుంటూ నమక చమక పారాయణాదులతో గనక అభిషేకార్చన నిర్వహించినట్లయితే మహేశ్వరుడు అద్వితీయమైనటువంటి సంపదల్ని మనకు ప్రసాదిస్తాడు. అందుకేనండి తప్పనిసరిగా మహేశ్వరుని దర్శనం కోసం ఆ యొక్క మహావిష్ణువు కూడాను కైలాసగిరిని సందర్శిస్తాడుట. ఆ కైలాసగిరిని సందర్శించేటువంటి విధి విధాన కథలు కూడా మనం అనేక రీతుల్లో తలుచుకుంటూ మహేశ్వర అనేటువంటి పదంలో దాగిన పరమార్థాన్ని మనసు నిండా నింపుకుంటూ ఈ రోజున సాయం సంధ్యా సమయంలో గనక శివాలయ దర్శనం చేసి చండీ ప్రదక్షిణం గనక నిర్వహించినట్లయితే, చండీ ప్రదక్షిణం అంటే చాలా గొప్ప విశేషకరమైన ప్రదక్షిణం. ఆ ప్రదక్షిణం ఒక్కసారి చేస్తే చాలు, కోటి రెట్ల సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా శివాలయంలో చిమ్మిరి ఉండను నైవేద్యంగా పరమేశ్వరునికి సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యయుక్తమైన జీవన విధానాన్ని మహేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. ఆహా, ఈ ఆకాశాన్ని వస్త్రంగా చేసుకొని మమ్మల్ని అందరినీ పాలిస్తున్నావా ఈశ, మహేశ, పరమేశ అంటూ మనసు నిండా శివుణ్ణి స్మరించే సుదినం ఈ మార్గశిర మాసంలోని సోమవారం. ఆచరించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:35. తిథి అష్టమి ఉదయం 8:01 వరకు, నవమి తెల్లవారుజామున 6:01 వరకు, తరువాత దశమి. నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 2:53 వరకు, వర్జం రాత్రి 11:54 నుంచి 1:25 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుంచి 1:14 వరకు, మరల మధ్యాహ్నం 2:42 నుంచి 3:26 వరకు, అమృతకాలం ఉదయం 7:15 నుంచి 8:46 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం: సోమవారం, అవమాదినం, నందినీ నవమి, ప్రళయకల్పాది మొదలైన విశేషాలున్నాయి. అవమాదినము అంటే 3 తిథుల యొక్క స్పర్శ ఒక రోజుకి ఉండడం. ఈరోజు ఉదయం 8:01 వరకు అష్టమి ఉంది. తరువాత రేపు ఉదయం 6:01 వరకు నవమి ఉంది. తరువాత సూర్యోదయం 6:39 ఉంది రేపటి రోజున. కాబట్టి ఇంకా 39 నిమిషాలు లేదా 38 నిమిషాలు దశమి ఉంది. అలా 3 తిథుల యొక్క సంపర్కం ఒక రోజుకి, అంటే ఒక వారానికి అన్నమాట. రేపు సూర్యోదయంతో మంగళవారం ప్రారంభమవుతుంది. ఈ సోమవారం అనేటువంటి ప్రత్యేకమైన రోజు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఈరోజు సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఉదయాత్ ఉదయం వారః అని. అలా ఈ సోమవారము 3 తిథులతో కలిసి ఉన్నందువలన అవమాదినమైంది. ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు స్నానం కానీ, నదీ స్నానం కానీ, దానం కానీ విశేషమైన సత్ఫలితాలని అందజేస్తాయి. అలాగే నందినీ నవమి సందర్భంగా నందినీదేవిని మనం పూజ చేయడం ద్వారా ఆరోగ్యము, ఉత్తమ సంతానము కలుగుతాయి. అలాగే ప్రళయ కల్పాది సందర్భంగా పితృదేవతారాధన చేయడం ద్వారా మనం పితృదేవత అనుగ్రహాన్ని పొందగలుగుతాం. పితృదేవతల ఆరాధన మాత్రం చాలా విశిష్టమైనది. ఎందుకంటే వాళ్ళని ఇంకెవరూ పూజించాలంటే మనమే పూజించాలి. మనం పూజిస్తే అనుగ్రహిస్తారు, పూజించకపోతే కోపగిస్తారు. అందుకని పితృదేవతారాధన మానకూడదు, అది చెయ్యాలి. అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ప్రళయ కల్పాది సందర్భంగా పితృదేవతారాధన చేయడం, స్నానదానాదులు చేయడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగమైనది. బాలకృష్ణ జై. వహిని, వరుణ, సమీరణ, నంది, అలాగే కుబేర, గాలవ, శాండిల్య, శ్రీవల్లి, జటి, పటల మొదలైనటువంటి మహర్షులు ప్రమదగణములతోటి దేవతలతోటి కూడుకున్నటువంటి సభని తీరుస్తట. సాంబశివ సభామంటపంగా నైమిషారణ్యంలో బాహ్యనేత్రంతో దర్శనం ఎక్కడ చెయ్యవచ్చు అని అడిగారు.
ఎక్కడ చెయ్యవచ్చు అంటే చిత్రమూల అనబడేటటువంటి వృక్షం, దాని పక్కనే మళ్ళీ ఉలిమురి అనబడేటటువంటి వృక్షం, దాని ప్రక్కనే ఆ సమీరణ అంటే వాయుదేవుడు, వాయుదేవునికి ప్రతీకగా ఉంటుంది కాబట్టి మరువము మనం పూలదండల్లో కట్టి అల్లుతూ ఉంటారు. ఆ మరువము ఉండేటటువంటి ప్రదేశం, శ్రీవల్లి పొదలు, మారేడు వృక్షము, అలాగే లొద్దుక చెట్టు, ఇవన్నీ కలిపి ఏ ప్రాంగణంలో కనిపిస్తాయో నైమిషారణ్యంలో అదే సాంబ సదాశివుని యొక్క సభామంటపము. అటువంటి సాంబ సదాశివుని యొక్క సభామంటపం ఎలా ఉంటుందో నైమిషారణ్యము కూడా అలాగే ఉంటుంది. అలాగే ఈ నైమిషారణ్యానికి ఒక గమ్మత్తైనటువంటి పేరుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే, ఇది శ్రీ అశోకానేకలేఖాసారవంతమైనటువంటి శివసదనము లేదా శివానుగ్రహము, శివసేవనమునకు మారుపేరు అని పిలుస్తారు. అశోకాలేఖలు అంటే ఉత్తరం రాసేటప్పుడు ఎప్పుడూ శుభవార్తలే రాయరు. మనుష్య జన్మ ఎత్తిన తరువాత అప్పుడప్పుడు అశుభవార్త కూడా రాయవలసి వస్తుంది. కానీ అసలు జీవితంలో అశుభవార్త వ్రాయవలసిన అవసరం లేకుండా ఎప్పుడూ శుభవార్తలే ఉత్తరంలో వ్రాయడానికి కావలసినంత శుభ పరంపరలను జీవితంలో పొందగలిగినటువంటి అదృష్టము ఎవరికి కలుగుతుంది అంటే నిరంతరము పరమశివుని యొక్క సేవనము చేసిన వాడికి లభిస్తుంది. అటువంటి వాడు ఎప్పుడూ అశోకాలేఖనము చేస్తాడు అని. అలా శుభ పరంపరలనివ్వగలిగినటువంటి పరమశివుని యొక్క సదనము ఈ ప్రాంతమే, ఈ నైమిషారణ్యమే. అంటే ఎవరు నైమిషంలోకి ప్రవేశిస్తారో వారికి వెంట తరువుకుని వస్తున్నటువంటి అశుభములు తొలగి శుభములు ప్రవర్తిస్తాయి అని అంత గొప్ప ప్రాంగణముగా కీర్తింపబడింది. అంతేకాదు, పార్వతీదేవి యొక్క లలాట భాగమును దర్శనం చేయడం అంటే అది భావనామాత్రంగా దర్శనం చేసినా సరే పరమ మంగళములకు కారణము. ఎందుచేత అంటే ఆమె యొక్క నుదుటి మీద అలకలుంటాయి, అంటే ముంగురులు ఇలా ఇలా గుండ్రంగా చుట్టుకుని పడి ఉంటాయి. పైగా చందనము, కస్తూరి మొదలైనవి అలదుకుని ఉంటుంది. ఆవిడ ఎర్రటి గుండ్రని బొట్టు పెట్టుకుని ఉంటుంది. అంత మంగళప్రదమైన పార్వతీదేవి యొక్క లలాట భాగమును దర్శనం చేయడం ఎంత గొప్పదో ఈ నైమిషారణ్యంలోకి రావడం కూడా అంతే గొప్పది. ఎందుచేత అంటే ఆమె యొక్క నుదురు దేని చేత అలంకరింపబడుతుంది? చందన, కస్తూరి, తిలకముల చేత అలంకరింపబడుతుంది. నైమిషారణ్యంలో మీరు ప్రవేశించి కొన్ని ప్రదేశాల్లో చూసినట్లయితే అక్కడ మీకు చందన వృక్షాలు, వాటి పక్కనే తిలక వృక్షాలు, ఆ పక్కనే కర్పూర వృక్షాలు కనపడతాయి. ఈ వృక్షముల యొక్క సముదాయము చేత నిండి ఉన్న కారణం చేత పార్వతీదేవి యొక్క లలాట భాగముతో సమానమైనటువంటి స్థితిని ఈ నైమిషారణ్యము సంతరించుకొని ఉంటుంది. సుగ్రీవుని యొక్క సైన్యము కృతజ్ఞతకు ప్రతీక. సుగ్రీవుడి యొక్క సైన్యం దేనికోసం వెళ్ళింది? రాముడితో ఏదో సరదాపడి యుద్ధం చేయడానికి కాదు. అంతటి తపశ్శక్తి సంపన్నుడు, అన్ని కోట్ల మంది రాక్షసుల చేత పరివేష్టితుడై ఉండేటటువంటి వాడు, దుర్భేద్యమైనటువంటి కాంచనలంకా పట్టణానికి అధిపతి అయినటువంటి వాడు, సమస్త భోగములకు స్థావరమైనటువంటి లంకకు పరిపాలకుడు. అటువంటి రావణాసురుడి మీద యుద్ధానికి రామచంద్రమూర్తి భార్యని వెతకడం కోసం బయలుదేరి యుద్ధం చెయ్యడానికి వెళ్ళారు అంటే వాళ్ళు ఎంతటి భగవద్భక్తులై ఉంటారు. అందుకే సుగ్రీవ సైన్యాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ మహర్షి, నిరంతరము నువ్వు నన్ను ధ్యానించటం చేత జగత్తులో ఆద్యాంతాలు లేని నన్ను చూస్తావు. నీకు సాటి లేని కీర్తి కలుగుతుంది. నాయన, సూర్యపుత్రుడైన శని మన్వంతరాన్ని పాలిస్తూ మహామను పదవిలో ఉన్నప్పుడు నా అనుగ్రహంతో నువ్వే ఆ మన్వంతరంలో ముఖ్యుడు అవుతావు.
నారాయణ నారాయణ, ఇందులో సందేహం లేదు. ప్రపంచంలో జరిగేది అంతా నా చేష్టా ఫలమే. ఇతరులు తల ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటారు. నేను సర్వ స్వతంత్రుడనై నా ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటాను. ఈ విధంగా పరమాత్మ సారస్వతుడైన అపాంతరతమ మహర్షితో చెప్పి వెళ్ళి రమ్మని చెప్పాడు. ఇలా శ్రీ మహావిష్ణు అనుగ్రహం వల్ల మొదటిగా నేను అపాంతరముడు అనే పేరుతో జన్మించాను. ఇప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారమే వశిష్ఠుడు వంశంలో వ్యాసనామంతో జన్మించి ప్రసిద్ధుడని అయ్యాను. నారాయణ ప్రసాదం వల్ల ఆయన అంశతోనే కలిగిన నా జన్మ వృత్తాంతాన్ని నీకు చెప్పాను అన్నాడు. జనమేజయ మహారాజా, ఇది నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. కష్టాలు లేని మా గురువుగారి జన్మ గురించి నీకు మొదట చెప్పాను. ఇప్పుడు తర్వాత విషయం చెబుతాను విను. రాజర్షి, సాంఖ్య, యోగం, పంచరాత్రం, వేదాలు, పాశుపతం అనేవి నానా విధాలైన మతాలని తెలుసుకో. జ్ఞానబలంతో సందేహం లేని వారందరిలోనూ శ్రీహరి ఎప్పుడూ నివసిస్తూ ఉంటాడు. కానీ చెడు తర్కంతో సందేహిస్తూ ఉన్న వారిలో మాత్రం మాధవుడు నివసించడన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 350 అధ్యాయం. జనమేజయుడు వైశంపాయనుని ఇలా అడిగాడు, ఓ మహర్షి, పురుషులు అనేకులు ఉన్నారా లేదా ఒక్కడా? ఈ లోకంలో ఏ పురుషుడు శ్రేష్ఠుడు? ఈ లోకంలో ఎవరు సర్వోత్పత్తికి స్థానం అని అడిగారు. ఇక్కడ పురుష శబ్దానికి జీవుడు అని అర్థం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, సాంఖ్యాశాస్త్ర యోగశాస్త్రాల ఆలోచన రీతి ప్రకారం ఈ జగత్తులో పురుషులు అనేకులు ఉన్నారు. ఏకపురుషుడు అనే వాదాన్ని మీరు అంగీకరించరు. అందుచేత అనేక పురుషుల ఉత్పత్తి స్థానం ఒకే పురుషుడని ఎలా చెబుతారు? ఈ విషయాన్ని తెలపడానికి ఆత్మజ్ఞాని, జితేంద్రుడు, తపస్వి మా గురుదేవులైన వ్యాస మహర్షికి నమస్కారం చేస్తున్నాం. అధిక గుణవంతుడు, విశ్వాత్ముడైనటువంటి పురుషుడి గురించి చెబుతాను. రాజా, ఈ పురుష సూక్తం, వ్రతం, సత్యం అనేవి అన్ని వేదాలలో ప్రసిద్ధాలు. ఋషిశ్రేష్ఠుడైన వ్యాసుడు దీన్ని చాలా బాగా ఆలోచించాడు. కపిలాది మహర్షులు సామాన్య రూపంగాను విశేష రూపంగాను ఆధ్యాత్మతత్వాన్ని చింతించి విభిన్న శాస్త్రాలను తెలిపారు. కానీ వ్యాస మహర్షి సంక్షిప్తంగా పురుషైకత్వాన్ని, అంటే ఒకే జీవుడు అనే విషయాన్ని తెలిపాడు. ఆ విషయాన్ని నేను గురుదేవుల కృపతో నీకు చెబుతాను. ఈ విషయం బాగా తెలిసిన వారు బ్రహ్మరుద్రుల సంవాదాన్ని ఉదాహరణగా చెప్తారు. దీన్ని విను. క్షీరసాగర మధ్యలో వైజయంతమనే పేరుగల ఒక ప్రఖ్యాత పర్వతం ఉంది. అది బంగారు కాంతితో మెరిసిపోతూ ఉంటుంది. అక్కడ బ్రహ్మదేవుడు ఒంటరిగా ఉండి ఆధ్యాత్మ చింతనం చేయాలని ప్రతిరోజు అక్కడికి వస్తూ ఉంటాడు. ఆ వైజయంత పర్వతాన్ని సేవిస్తూ ఉంటాడు. పూర్వం ఒకప్పుడు మేధావి అయిన బ్రహ్మదేవుడు అక్కడ ఉండగా ఆ సమయంలో ఆయన నుదుటి నుంచి ఒక పుత్రుడు జన్మించాడు. అతడు మహాయోగి, త్రినేత్రుడైనటువంటి శివుడు. ఆ శివుడు అలవోకగా ఆకాశ మార్గంలో సంచరిస్తూ వైజయంత పర్వతం వద్దకు వచ్చాడు. త్వరగా ఆకాశం నుంచి పర్వతం మీదకు దిగాడు. ఎదురుగా ఉన్న బ్రహ్మదేవుణ్ణి చూసి ఆయనకు చాలా ఆనందం కలిగింది. ఆయన బ్రహ్మపాదాలకు నమస్కరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుణ్ణి తన కుడి చేతిలో పైకి లేవదీశాడు. చాలా కాలం తర్వాత తన వద్దకు వచ్చిన కుమారుడితో ఇలా అన్నాడు, ఓ మహాబాహు, నీకు స్వాగతం. నా అదృష్టం కొద్దీ నువ్వు నా వద్దకు వచ్చావు. పుత్ర, నీ స్వాధ్యాయం, తపస్సు చక్కగా సాగుతున్నాయా? నువ్వు ఎప్పుడూ కఠోర తపస్సు చేస్తూ ఉంటావు. అందువల్లనే మాటిమాటికి నీ తపస్సును గురించే నేను అడుగుతూ ఉంటానన్నాడు. ఆ మాటలు విని రుద్రుడు ఇలా అన్నాడు, ఓ దేవా, నీ అనుగ్రహం వల్ల నా స్వాధ్యాయము, తపస్సు చాలా చక్కగా సాగుతున్నాయి. వాటికి ఏ రోజు విఘ్నం కలగలేదు. ఈ సకల జగత్తు క్షేమంగానే ఉంది. ఓ దేవా, చాలా కాలానికి పూర్వం నిన్ను ఈ బ్రహ్మలోకంలో చూశాను. నీ పాదాలతో పునీతమైన ఈ పర్వతం మీద నిన్ను దర్శించాలని వచ్చాను. ఓ పితామహ, నువ్వు ఒంటరిగా వచ్చి ఇక్కడ ఉండటం వల్ల నాకు ఉత్కంఠం కలిగింది. దీనిని ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను.
ఎప్పుడూ దేవతలు, అసురులు, ఋషులు, గంధర్వులు, అప్సరసులు నేను సేవిస్తూ ఉంటారు. ఆకలి దప్పులు లేని ఆ ఉత్తమ నివాసాన్ని విడిచి నువ్వు ఒంటరిగా ఈ శ్రేష్ఠ పర్వతం మీదకు రావటానికి కారణమేమిటి అని అడిగాడు. బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు, పుత్ర, వైజయంతం అనేటువంటి ఈ పర్వతం మీద నేను ఎక్కువ కాలం ఉంటాను. నాకు ఈ ప్రదేశం బాగా నచ్చింది. ఇక్కడ ఏకాగ్రమైన మనస్సుతో విరాట్ పురుషుణ్ణి ధ్యానిస్తూ ఉంటాను అన్నాడు. అప్పుడు రుద్రుడు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవ, స్వయంభువు అయినటువంటి నువ్వు ఇంతకు ముందు అనేక పురుషులను సృష్టించావు, ఇప్పుడు కూడా సృష్టిస్తున్నావు. ఆ విరాట్ కూడా ఒక పురుషుడే అయితే ఆయన విశేషం ఏమిటో చెప్పు. ఓ బ్రహ్మదేవ, నువ్వు ధ్యానించి ఆ ఏకైక పురుషోత్తముడెవరు? నా ఈ సందేహాన్ని తీర్చు, నాకెంతో కుతూహలంగా ఉంది అని అడిగాడు. బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు, ఓ పుత్ర, నువ్వు చెప్పినట్లుగా నేనే అనేక పురుషులను సృష్టించాను. అది నిజమే. అయితే నేను సృష్టించిన వారినే ఎందుకు ధ్యానిస్తాను? సమస్త పురుషులకు ఆధారమైన ఒక పురుషుని గురించి చెప్తాను. అనేక పురుషులకు కారణమైన ఆ ఏకపురుషుడి గురించి చెప్తాను. సాధన చేస్తూ చేస్తూ గుణాతీతులైన వారే విశ్వరూపుడు, మహత్తరుడు, సనాతనుడు, నిర్గుణుడు అయినటువంటి ఆ పరమపురుషుల్లోకి ప్రవేశిస్తాను అని చెప్పాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 351వ అధ్యాయం. బ్రహ్మదేవుడు రుద్రుడికి ఇలా చెప్పాడు, ఓ పుత్ర, ఈ విరాట్ పురుషుడు సనాతనుడు, వికారరహితుడు, వినాశనం లేనివాడు, అప్రమేయుడు, సర్వవ్యాపి అని ఎందరో అంటారు. చెబుతున్నాను విను. నువ్వు కానీ, నేను కానీ, ఇతరులు కానీ సగుణుడు, నిర్గుణుడు, విశ్వాత్ముడు అయినటువంటి పురుషుణ్ణి ఈ చర్మచక్షులతో చూడలేం. జ్ఞానంతోనే ఆయనను చూడటానికి వీలవుతుంది. ఆయనకు ఏకత్వం ఉంది, మహత్వం ఉంది. కాబట్టి ఆయన ఒక్కడే పురుషుడు అని చెబుతారు. సనాతనుడైన ఈ శ్రీహరి మాత్రమే మహాపురుషుడనే పేరు ధరిస్తాడు. నీటిలో ఉన్న తామరాకును ఆ నీరు అంటదు. అలాగే పరమాత్మను కూడా కర్మఫలం అంటదు. కానీ కర్మలు చేసేవాడు బంధమోక్ష సంబంధం కలవాడైన జీవుడు ఆ పరమాత్మ కన్నా భిన్నుడు. ఆ జీవుడికే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచభూతాలు, మనోబుద్ధులు అనే 17 తత్వాలు రాశీభూతమైన సూక్ష్మ శరీరంతో కూడిక కలుగుతుంది. అతడే కర్మభేదం వల్ల దేవ, నర, పశుభావాలను పొందటం చేత అనేక విధాలు అని చెప్పారు. ఈ విధంగా క్రమంగా పురుషుడి ఏకత్వాన్ని, అనేకత్వాన్ని చెప్పారు. చూసేవాడు చూడదగినది ఆయనయే, వినేవాడు వినదగినది ఆయనే, తెలుసుకునేవాడు తెలియదగినది సగుణుడు, నిర్గుణుడు అయిన ఆయనయే. నాయన, ప్రధానతత్వం అని చెప్పబడింది కూడా ఆ పురుషుడే. ఆయన నిత్యుడు, సనాతనుడు, వినాశరహితమైన తత్వము అవుతాడు. నాయన, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ తగిన విధంగా సమాధానం చెప్పాను. సాంఖ్యాయోగ శాస్త్రంలోని యథార్థ స్వరూపాన్ని కూడా చెప్పాను అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 352వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా అడుగుతున్నాడు, ఓ పితామహ, బ్రహ్మదేవుడు చెప్పిన శుభాన్ని కలిగించే మోక్ష ధర్మాలు నేను విన్నాను. ఇక చతురాశ్రమంలోని వారికి శ్రేష్టమైన ధర్మాన్ని చెప్పండి అన్నాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, అన్ని ఆశ్రమాల్లోనూ ధర్మం స్వర్గఫలంగా, సత్యఫలంగా, మోక్షఫలంగా పాటించవలసిన నియమంగా చెప్పబడింది. ధర్మానికి యజ్ఞాది ద్వారాలు చాలా ఉన్నాయి. ఏ క్రియా వ్యర్థం కాదు. ఓ రాజా, ఈ విషయంలో పూర్వం నారదుడు ఇంద్రుడికి చెప్పిన ఒక కథను నువ్వు విను. నారద మహర్షి 3 లోకాలను ప్రఖ్యాతుడు, లోకాల్లోనూ సిద్ధపురుషుడు. అతడు వాయువులాగా అన్ని లోకాల్లోనూ అడ్డు లేకుండా సంచరిస్తూ ఉంటాడు. అలాంటి నారదుడు ఒకసారి ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు. ఇంద్రుని సత్కారం పొంది ఆయన సమీపంలో కూర్చున్నాడు. ఆ నారద మహర్షిని చూసి ఇంద్రుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఇక్కడ మీరు ఆశ్చర్యకరమైనది దేనినైనా చూశారా? మీరు చరాచరాలతో కూడినటువంటి 3 లోకాల్లోనూ కుతూహలంతో ఎప్పుడూ సాక్షిలాగా సంచరిస్తూ ఉంటారు కదా.
ఓ దేవర్షి, మీరు ఏదైనా అద్భుతమైన విషయాన్ని విన్నారా, లేదా అనుభవించారా, చూశారా, లేదా చేశారా, నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి ఇంద్రుడికి ఇలా ఒక విపులమైన కథను చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 353వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు. ఓ రాజా, పూర్వం గంగానదికి దక్షిణ తీరంలో మహాపద్మం అనే పురంలో ఒక విప్రుడు జీవిస్తున్నాడు. అతడు సౌమ్యుడు, సోమవంశంలో పుట్టాడు. వేదమంతా చదివాడు. ధర్మాత్ముడు, కోపం లేనివాడు, తృప్తిగా ఉంటాడు. ఇంద్రియాలను జయించాడు. ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. వేదపారాయణ చేసుకుంటూ ఉంటాడు. సత్యశీలం కలవాడు. సజ్జనుల చేత గౌరవించబడుతూ ఉన్నాడు. న్యాయంగా సంపాదించిన ధనంతోనూ మంచి శీలంతోనూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయనకు చాలామంది ఆత్మీయులు ఉన్నారు. వారందరూ సత్వగుణం గలవారు. ఆయన సద్వంశంలో పుట్టి చక్కని ప్రవర్తన కలిగి ఉన్నారు. ఆయనకు చాలామంది సంతానం ఉన్నారు. దాని మూలంగా ఆయన లౌకిక కార్యాలు విడిచిపెట్టాడు. సత్కర్మ అయినటువంటి మోక్షం మీద ఆసక్తిని పెంచుకున్నాడు. కులధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని ఆచరించాడు. ఆయన వేదోక్త ధర్మాలు, శాస్త్రోక్త ధర్మాలు, శిష్టాచార ధర్మాలు అనేటువంటి 3 రకాల ధర్మాలను మనసులో ధ్యానిస్తూ ఉన్నాడు. ఏం చేస్తే నాకు శుభం కలుగుతుంది, అసలు నేను ఏం చేయాలి, నాకు పరమగతి ఏది అని నిత్యం ఆలోచిస్తూ ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. పరమధర్మం ఆశ్రయించి ఇలా కర్తవ్యం గురించి ఆలోచిస్తున్న ఆయన ఇంటికి ఒకనాడు ఒక ద్విజుడు అతిథిగా వచ్చాడు. ఆయన శ్రద్ధ గలవాడు. ఆ ద్విజుడిని ఈ విప్రుడు ఆదరించాడు, పూజించాడు. విధి ప్రకారంగా అతిథి సత్కారాలు చేశాడు. అతిథిగా వచ్చిన ద్విజుడు ఆదరించబడి హాయిగా విశ్రమించాడు. అప్పుడు ఆ ద్విజుడితో ఈ విప్రుడు ఇలా అన్నాడు అని చెప్పాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 354 అధ్యాయం. విప్రుడు అతిథిగా వచ్చిన ద్విజుడితో ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్మ, మీ మధురమైన మాటలతో నేను మీతో మైత్రిని చేస్తున్నాను. మీరు నాకు మిత్రులు కనుక నేను చెప్పే విషయాన్ని కొద్దిగా వినండి. ఓ ద్విజ, నేను గృహస్థ ధర్మాన్ని నా పుత్రులకు అప్పజెప్పి పరమధర్మాన్ని ఆచరించాలని అనుకుంటున్నాను. ఏ మార్గం ఆచరించాలో నాకు తెలియటం లేదు. ఏది నాకు మేలు చేస్తుందో చెప్పండి అని అడిగాడు. ఓ మహాత్మా, నేను ఒంటరిగా ఉండి ఆత్మజ్ఞానం కోసం సన్యాసం స్వీకరించాలని అనుకుంటున్నాను. కానీ సాధారణమైన బంధాలతోనూ భోగాసక్తితోనూ నా కోరికను నేను నెరవేర్చుకోలేకపోతున్నాను. ఇంతవరకు నా వయస్సంతా కూడా సంతానం కోసమే గడిచిపోయింది. ఇప్పుడు ఇక పరలోక ప్రయాణంలో పనికి వచ్చే ధనాన్ని మాత్రమే నేను తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను. ఈ సంసారం అనేటువంటి సముద్రం యొక్క ఒడ్డుకు నేను చేరాలనుకుంటున్నాను. నాకు ధర్మమయమైన పడవ ఎక్కడా, ఏ ఆశ్రమంలో లభిస్తుందా అని భావిస్తున్నాను అన్నాడు గృహస్థుడు. అప్పుడు అతిథి ఆ మాటలు విని ఇలా అన్నాడు. ఓ విప్రా, ఈ విషయంలో నేను నీలాగే ఉన్నాను. నీ పరిస్థితినే నేను అనుభవిస్తున్నాను. నేను అజ్ఞానంతోనే ఉన్నాను. నాకు ఈ కోరిక ఉంది. చాలా మార్గాలు ఉన్నా స్వర్గం గురించి నేను ఒక మంచి నిశ్చయానికి రాలేకపోతున్నాను. కొందరు మోక్షాన్ని మెచ్చుకుంటారు, కొందరు యజ్ఞఫలం గొప్పది అంటారు, మరికొందరు వానప్రస్థాశ్రమాన్ని మెచ్చుకుంటారు, కొందరు గృహస్థాశ్రమాన్ని పొగుడుతారు, కొందరు రాజధర్మాలను, కొందరు ఆత్మజ్ఞానాన్ని, కొందరు గురు శుశ్రూష ధర్మాన్ని, కొందరు మౌనవ్రతాన్ని ఆచరిస్తారు. కొంతమంది తల్లిదండ్రులకు సేవ చేస్తూ స్వర్గం పొందుతారు. కొందరు అహింసతోనూ, కొందరు సత్యంతోనూ స్వర్గం పొందుతారు. మరికొందరు యుద్ధంలో ఎదురు నిలిచి పోరాడి స్వర్గానికి చేరుతారు. కొందరు బుద్ధివంతులు తృప్తిగల మనస్సుతో ఇంద్రియాలను జయించి వేదాన్ని అధ్యయనం చేస్తూ స్వర్గాన్ని పొందుతారు. రుజువర్తన గలవారు, నిజాయితీ గలవారు మోసగాళ్ల చేత చంపబడి శుద్ధాత్మనే స్వర్గాన్ని పొందుతారు కూడా. ఇలా లోకంలో అనేక విధాల ధర్మద్వారాలు తెరిచి ఉన్నాయి. గాలి చేత మేఘాలు,
కలత చెందినట్లుగా నా బుద్ధి కలవరపాటుకు గురి అయింది అన్నాడు అతిథిగా వచ్చిన ద్విజుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 355వ అధ్యాయం. అతిథి గృహస్థునికి ఇలా చెప్పాడు, అయ్యా, మా గురువు గారు నాకు చెప్పినది క్రమం తప్పకుండా నీకు చెబుతున్నాను. దాని అర్థాన్ని వినండి. పూర్వకల్పంలో ప్రజాపతి ధర్మాన్ని ప్రవర్తింపజేశాడు. అప్పుడు గోమతీ నదీ తీరంలో నైమిషారణ్యంలో నాగపురం అనే ప్రదేశం ఉంది. అక్కడ దేవతలంతా యజ్ఞం చేశారు. అందులో మాంధాత చక్రవర్తి ఇంద్రుణ్ణి కూడా మించిపోయాడు. అక్కడ ధర్మాత్ముడైన నాగరాజు ఉన్నాడు. అతడి పేరు పద్మనాభుడు. అతడు పద్ముడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఆ పద్ముడు త్రికరణ శుద్ధిగా కర్మ ఉపాసన జ్ఞాన మార్గాలు అనుసరిస్తూ ప్రాణులన్నిటినీ ప్రసన్నభావంతో చూస్తూ ఉన్నాడు. చెడు మార్గంలో నడిచేవారిని ఆ నాగరాజు సామభేద దాన దండోపాయాలతో శిక్షిస్తున్నాడు. సన్మార్గంలో నడిచేవారిని రక్షిస్తున్నాడు. నేత్రము మొదలైన ఇంద్రియాలను మంచి ఆలోచన చేయటం ద్వారా రక్షించుకుంటున్నాడు. ఆ నాగరాజు దగ్గరికి వెళ్ళి యథావిధిగా నీకు కావలసిన దాన్ని అడుగు. అతడు నీకు పరమధర్మాన్ని చూపిస్తాడు. ఎప్పుడూ మిథ్యాధర్మాన్ని చూపించడు. నిన్ను మోసం చేయడు. ఆ నాగరాజు అందరికీ ఆతిథ్యం ఇస్తాడు. అతడు బుద్ధిమంతుడు. అతడికి సర్వశాస్త్రాలు తెలుసు. అందరూ కోరదగిన మంచి గుణాలు గలవాడు. అతడి స్వభావం నీరు వంటిది. అతడెప్పుడూ వేదాన్ని చదువుకుంటూ ఉంటాడు. తపస్సు దమాలతో ఉత్తమ ప్రవర్తన కలిగి ఉంటాడు. అతడు యజ్ఞాలు దానాలు చేస్తూ ఉంటాడు. క్షమతో కూడిన ఉత్తమ ప్రవర్తన కలిగి ఉంటాడు. సత్యం మాట్లాడుతూ ఉంటాడు. అతడికి అసూయ లేదు. అతడు శీలవంతుడు, జితేంద్రుడి అన్నాడు అతిథిగా వచ్చిన విప్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 356వ అధ్యాయం. గృహస్థులు ఇలా అన్నాడు, ఓ అతిథిదేవా, ఇప్పటిదాకా నాకు చాలా భారం ఉంది. ఆ భారం తీసివేసే ఓదార్పు మాటలను నేను ఇప్పుడు విన్నాను. ఈ ఉపదేశము జ్ఞానంతో నిండిన మాటలు నాకు వింటే నాకు చూపు లభించినట్లయింది. మీరు నాతో చెప్పినట్లే చేస్తాను. మీతో ఎట్లా చెప్పారో అట్లా. మీరు ఈ రాత్రి నాతోనే ఉండండి, విశ్రాంతిని పొందండి, హాయిగా సుఖంగా నిద్రించి ఉదయమే వెళ్ళండి. ఇప్పుడు సూర్యుడు కాంతి తరిగి అస్తమిస్తున్నాడు అన్నాడు. తర్వాత ద్విజుడు గృహస్థు ఆతిథ్యాన్ని పొందాడు. ఆ రాత్రి అక్కడే విప్రుడితో గడిపాడు. అప్పుడు మోక్ష ధర్మాల గురించి చర్చించుకున్నారు. అలా రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. తన కార్యం సిద్ధించాలని గృహస్థు అతిథిని పూజించాడు, సత్కరించాడు. వెంటనే అతిథిగా వచ్చినటువంటి ద్విజుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ విప్రుడు తాను ఏం చేయాలా నిశ్చయించుకున్నాడు. తన వారి వద్ద అనుమతి తీసుకున్నాడు. అతిథి చెప్పినట్లుగా నాగరాజు వద్దకు బయలుదేరాడు. ఆయన తన సత్కార్యం సిద్ధించాలని దృఢంగా నిశ్చయం చేసుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 357వ అధ్యాయం. ఆ విప్రుడు ఎన్నో విచిత్ర వనాలను, తీర్థాలను, సరస్సులను దాటి ఒక మహర్షిని చూశాడు. అతిథి ద్వారా తాను విన్న నాగరాజు గురించి ఆ మహర్షిని అడిగాడు మహర్షిని. అప్పుడు మహర్షి చెప్పిన దాన్ని విని నాగరాజు గృహానికి వెళ్ళి ఇలా అన్నాడు, అయ్యా, లోపల ఎవరైనా ఉన్నారా? నేను అతిథిగా వచ్చానన్నాడు. ఆ మాటలు విని అప్పుడు నాగరాజు భార్య విప్రుడికి కనిపించింది. ఆమె ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటుంది. ఆమె విప్రుడిని చూసి చాలా సంతోషించి అతిథి వచ్చాడని భావించి విప్రుడికి యథావిధిగా పూజ చేసి స్వాగతం పలికింది. తర్వాత విప్రుడితో, అయ్యా, నేనేం చేయాలో చెప్పండి అని కోరింది. విప్రుడు ఇలా అన్నాడు, తల్లి, మీ పూజలను అందుకున్నాను. మీ మంచి మాటలతో విశ్రాంతిని పొందాను. నేను ఇప్పుడు నాగరాజును చూడాలనుకుంటున్నాను. అమ్మా, ఆయనను చూడటమే నాకు ముఖ్య కార్యం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.